హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హదర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్, అలాగే ఎలాంటి టైంలో ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే నా స్టోరీస్ని ఇప్పుడే వినండి. మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్. ఇక స్టోరీ మొదలు పెడతాను. లవ్ బర్డ్స్. తన కూతురు, కొడుకు, తన భార్య ముగ్గురు అలా కలిపి ప్రేమగా అన్నం ముద్ద నోటికి తినండి అని పెట్టగానే ముగ్గురి ప్రేమను చూసి ఆనందంతో రామలింగం కళ్ళు చెమ్మగిల్లుతాయి. వారి ముగ్గురి ప్రేమకు రామలింగం కరిగిపోయి మనసులో ఉన్న ప్రేమ కళ్ళల్లో కన్నీటి బాష్పాల ద్వారా వస్తుంటే ఆ నీటిని అడ్డుకట్ట వేసి, మీరు ముగ్గురు నాకు ఒక్కటే అన్నట్టుగా ముగ్గురు చేతుల్లోని గోరుముద్దను రామలింగం నోటిలోకి పెట్టించుకుంటాడు. అలా ప్రేమ నిండిన కళ్ళతో రామలింగం ముగ్గురి వైపు చూస్తూ వారు ముగ్గురు పెట్టిన గోరుముద్దని కడుపు నిండా ప్రేమగా తింటాడు. ఒకరికి ఒకరు అలా ఆ రాత్రి అందరూ గోరుముద్దలు తినిపించుకుంటూ కడుపు నిండా అన్నం తింటారు. రాత్రి 10 గంటల సమయంలో ఫ్యాన్ ఆన్ చేసి చాప మీద పెద్ద బ్లాంకెట్ బెడ్ లాగా వేసుకొని హాల్లోనే అందరూ ఒకే చోట నిద్రపోతారు. తెల్లవారి ఉదయం 7 గంటల సమయం అవ్వగానే ప్రణాళి లేచి స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి నిలబడుకొని కళ్ళు మూసుకొని, ఓ దేవుడా, ఓ నా మంచి దేవుడా, మంచి తండ్రిని, అమ్మని, అంతకంటే అల్లరి చేసి నాతో గొడవ పడుతుండే తమ్ముడిని నాకు ఇచ్చావు. ఎందుకయ్యా ఆ కోపిష్టి రౌడీని మాత్రం నాకు ఎనిమిని చేశావు? నాకు అదొక్కటి నచ్చటం లేదు. నువ్వు ఆ పని ఒక్కటే చేయకుంటే ఇంకా బాగుండేది. ఈరోజు నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాను. నువ్వు నాకు మంచే చేయాలి. నా జీవితం సాఫీగా సాగిపోవాలి. ఎప్పుడు చదువుతూ నేను మా అమ్మా నాన్నలని బాగా చూసుకోవాలి. నేను బాగా చదువుకొని మా నాన్నకి, అమ్మకి ఏ కష్టం రాకుండా నేను చూసుకోవాలి. ఈ ఒకే ఒక్క వరాన్ని నాకు నువ్వు ప్రసాదించు దేవుడా. ఇస్తావు, నాకు తెలుసు అని నువ్వు నాకు నచ్చావు మూవీలో వెంకటేష్ డైలాగ్ చెప్పి దేవుడిని ఇచ్చేస్తావు కదూ. నువ్వు ఇచ్చేస్తావు, ఎందుకంటే నువ్వు మనుషుల్లాగా చెడ్డవాడివి కాదు, మంచి దేవుడివి. నాకు తెలుసు దేవుడా, నువ్వు తప్పకుండా నా కోరిక తీరుస్తావు అని అడుగుతూ ఆ దేవుడిని కాకా పడుతూ ఉంటుంది మన ప్రణాళి. తను అలా అడగటం వినిన రమ తన కూతురి దగ్గరికి వచ్చి కూతురి తల మీద ముటిక్కాయ వేసి దేవుడిని మనస్ఫూర్తిగా వరాన్ని ఇవ్వమని మనసులోనే భక్తితో అడగాలి. ఎలా అడగాలి? భక్తితో. ఇలా ఆర్డర్ చేయకూడదు. అతడు నీ ఫ్రెండ్ కాదు ఆర్డర్ చేయడానికి అని తల మీద కొడుతుంది. ప్రణాళి వెంటనే తల మీద రుద్దుకుంటున్నా, అన్న, అమ్మ మళ్ళీ కొట్టింది అని ఏడుపు రాగం అందుకుంటుంది. రవి కూడా తన అక్క దగ్గరకు వచ్చి, మరి నువ్వేంటి ఇలా అడగడం కరెక్ట్ కాదు. నువ్వేమైనా వెంకటేష్ హీరో అనుకుంటున్నావా? ఓ వెంకటేష్ డైలాగ్ చెబుతున్నావు అని తను కూడా వాళ్ళ అక్కను చూసి నవ్వుతున్నాడు. అలా తల్లి తమ్ముడు ఇద్దరు ప్రణాళిని చూసి నవ్వుకుంటున్నారు. రామలింగం వచ్చి, నా కూతురు ఎలా వేడుకుంది అనేది కాదు మీరు వినాల్సింది, చూడాల్సింది. తన మనసులో ఆ దేవుడి మీద ఎంత భక్తి ఉన్నదో ఒక్కసారి కళ్ళతో చూడండి. ఎంత ఆరాధనగా ఆ దేవుడిని కోరుకుంది. నా కూతురు భక్తితో దేవుడిని మనసారా పిలిచింది. మన అందరి కోసం ఆ దేవుడిని వేడుకుంది. అది వినండి, అది ముఖ్యం.
బంగారు నా కూతురు అని ప్రణాళిని దగ్గరకు తీసుకొని వెంటనే తన నుదుటి మీద రామలింగం గారు ముద్దు పెట్టుకుంటారు. రమా తండ్రి కూతురు ప్రేమకి మూతి తిప్పుతూ సాలని మీ సంబడం, ఎప్పుడు కూతురిని వెనకేసుకొని వస్తారు, మీకే ఉంది బంగారు కూతురు అని ముగ్గురికి కాఫీ ఇస్తుంది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మీకు స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ సాయి హేమ వరల్డ్.